సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా మనం డ్రిప్ ఇరిగేషన్కి అయితే వెళ్తున్నాం అంసాపూర్కి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే పాత ఫిల్టర్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాం. సో మూతకెంచి సో చూసినట్టయితే ఇక్కడ ఫిల్టర్ పాతదే ఇక్కడ నడుస్తుంది. సో అక్కడ చూస్తున్నట్టయితే గుంతలు అయితే వేసిళ్ళు. దీంట్లో మనకి డ్రిప్ ఇరిగేషన్ అయితే చేయాలా చూసుకోవచ్చు. సో మన స్టార్టింగ్ వచ్చేసి ఇక పైపులకు అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలా. సో అన్న డ్రిల్ తోటి అయితే సమానం అయితే చేసుకుంటూ అయితే వస్తున్నాడు డ్రిల్లింగ్ అయితే. సో చూస్తున్నట్టయితే దానికి లబ్బాలు అయితే సెట్ చేసుకోవాలి ఇప్పుడు డ్రిల్ చేసుకున్నానికి. సో లబ్బాల పని కూడా టోటల్గా చేసేసుకున్నాక ఇక మన నెక్స్ట్ పని వచ్చేసి కట్ చేసుకోవాలా ప్లేన్ పైపు. సో మొత్తం ఇదైతే అయిపోయింది పెట్టేసుడు అయితే. సో ప్లేన్ పైప్ అయితే కట్ చేసుకొని సమానం ఎంత లోతు తీసిలో దాని సైజ్ అయితే మనకి మడికి వచ్చేటట్టు బరాబర్ కట్ చేసుకొని అయితే మనం ఈ అన్న ఒక సైడ్ అయితే జాయింటల్ అయితే కొట్టేస్తున్నాడు, నేను టేకాఫ్లో అయితే కొట్టేసిన. సో చూస్తున్నట్టయితే మొత్తం అయిపోయినాయి. సో మనము లబ్బర్లు పెట్టుకున్న దానికైతే ఆడాడ అన్న అయితే పాడేసుకుంటూ వచ్చిండు రెండు పైపులు. సో టేకాఫ్లో అయితే దానికి లబ్బర్కి అయితే పెట్టేసినాం. సో చూస్తున్నట్టయితే మొత్తం అయిపోయింది ఇక్కడ సైడు. ఆ గుంతలు అయితే మనం ఇవన్నీ వేసేసుకుంటున్నాం. ఏ మడికి ఎక్కడ సైడు ఆ నుంచి అయితే మొత్తం వేసేసినాం. సో ఇంకొక పైప్ కూడా ఈ లైన్లో అయితే వేసేసినాం. ఇక ఇంకా కొంచెం సామాన్ అయితే ఓనర్ అన్న అయితే మొత్తం తేదాందుకైతే వేయండు ట్రాక్టర్రా. సో ఆ సామాన్ వచ్చే వరకు అయితే మనం ఇవైతే జాయింట్ అయితే వేస్తున్నాం. సగం ముక్క అయితే ఉండే. సో దానికి కూడా మనం డ్రిల్ చేసేసుకొని అయితే సెట్ చేసుకున్నాం. ఇక అప్పటి వరకు అయితే మనం కట్ చేసుకొని పైప్ అయితే టేకాఫ్లు అట్లనే జాయింటర్లు అయితే గుద్దేసినాం. సో ఎండ మాత్రం మామూలుగా కొడతలేదు. అన్న వచ్చేసి కట్టే అట్లనే మార్కింగ్ అయిపోరని మనకు స్కెచ్ అయితే ఇచ్చేసిండు. సో ఈ పైప్ కూడా మనం మొత్తం మార్కింగ్ వేసేసుకున్నాం. అన్న అయితే మొత్తం డ్రిల్లింగ్ అయితే చేసేస్తున్నాడు లాస్ట్ నుంచి ఇక్కడ వరకు. ఇక తర్వాత డ్రిల్ చేసుకున్న దానికి యథావిధిగా అయితే మనం ఇక లబ్బర్ అయితే సెట్ చేసుకొని టేకాఫ్ అయితే దానికి ఉచ్చేసినాం. పైపులు టోటల్గా అయితే అయిపోయింది ఇక్కడ సైడు. సో చూస్తున్నట్టయితే అక్కడ సైడ్ అయితే ఉన్నది కొంచెం వరకు. సో అక్కడ సైడ్ అయితే వెళ్దాం. సో ఈ పైప్ కూడా అలా వేసేసినాం. సో చూసుకోవచ్చు ఇక్కడ మీరు టోటల్ అక్కడ సైడ్ ఇక్కడ సైడు. ఇక ఆ మడికి ఈ మడికి వచ్చేటట్టు అయితే రెండు వరుసలు అయితే సెట్ చేసి అయిపోయింది. ఇంకొక పైప్ అయితే మిలిగింది. సో ఈ పైప్ వచ్చేసి ఈ సందు కనబడుతుందా, ఈ సందులో అయితే వేయాలా ఒక సైడు. సో అన్న అయితే డ్రిల్ వేసేసిండు. దానికి కూడా మనం పెట్టేసి టోటల్గా ఆ సందులకైతే పెట్టేసినాక అయితే ఇక మనం అన్ని సెట్ అయితే వేసుకుంటున్నాం. ఇక లోడ్ వచ్చే వరకు టైం పడుతుందని అన్న అయితే మొత్తం గేట్ వాళ్ళు అట్లనే ఎయిర్ పైప్ లైన్ అయితే మొత్తం జాయింట్ అయితే చేసేసుకుంటున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే టోటల్గా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా టోటల్గా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. ఇవన్నీ జాయింట్ చేసే లోపు మనకి ట్రాక్టర్ లోడ్ అయితే వచ్చేసింది. అన్ని పైపులు అయితే మళ్ళీ వరుసుకొని జాయింట్ అయితే వేసేసుకొని ఇక తర్వాత మార్కింగ్ అయితే వేసేసుకొని ఇక దీంట్లో ఒక పైప్ అయితే వేసేసినాం. సో అన్న వచ్చేసి మొత్తం గేట్ వాళ్ళు అయితే సెట్ చేస్తున్నాడు. ఫైనల్గా అడే లైన్ దో లైన్ అయితే మన గేట్ వల్ల అయితే కలిపిండు. అక్కడ సైడ్ రెండు ఎయిర్ వాల్ అయితే పెట్టేసినాం. సో ఇక్కడ చూసుకోవచ్చు రెండు పైపులకు ఎయిర్ వాల్ పెట్టేసినాం. ఇక వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు, మొత్తం గుడిపేస్తున్నారు. సో ఇక్కడ సైడ్ అయితే చూసుకోవచ్చు 4 గేట్ వాళ్ళు. ఇక 4 గేట్ వాళ్ళకి అయితే అక్కడ సైడ్ రెండు ఎయిర్ వాళ్ళు, ఇక్కడ సైడ్ రెండు ఎయిర్ వాళ్ళు అయితే సెట్ చేసినాం. ఇక అడే లైన్కి అయితే మనకి మొత్తం లైన్ అయితే కలుపుతున్నాడు అన్న. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. సో ఇక్కడ మనకి సింగిల్ గేట్ వాల్ అయితే వస్తుంది. సో అదైతే చూపిస్తా మీకైతే. సో అది కలిపేసినాక ఎల్బోతోటి అయితే చూపిస్తా. సో ఇక్కడ సైడ్ అయితే చూసుకోవచ్చు మీరైతే టోటల్గా ప్రాసెస్ అయితే నడుస్తున్నది ఇప్పటికైతే. సో మెయిన్ లైన్ కలపడానికైతే టోటల్గా సెట్ అయితే వేసిండు అక్కడ సైడ్ గేట్ వాళ్ళకి. సో ఇక్కడ ఒక గేట్ వాల్ అయితే వస్తుంది, ఒకటే సింగిల్ గేట్ వాల్. సో అదైతే సెట్ చేస్తున్నాం మెయిన్ వాల్కించి. సో ఇంకొక సైడ్ అయితే దో లైన్ అయితే ఉన్నది, అక్కడ సైడ్ అయితే ఒకటే లైను దో లైను. సో దానికి ఇప్పుడు మెయిన్ లైన్కి అయితే ఒక సింగిల్ గేట్ వాల్ అయితే సెట్ చేస్తున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే ప్రాసెస్. సో టోటల్గా అయితే మొత్తం సొల్యూషన్ అయితే పెట్టేసి జాయింట్ అయితే వేస్తున్నాడు రెండింటిని, అడే లైన్ అట్లనే దో లైన్. ఇక గేట్ వాల్కి అయితే సెట్ అయితే వేస్తున్నాడు సింగిల్ గేట్ వాల్. సో ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ లైన్కి ఇక్కడ లైన్కి అయితే సెట్ అయితే వేస్తున్నాడు టీ పెట్టి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే దో పైప్కి అయితే. సో ఇంకొక గేట్ వాల్కి వచ్చేసి మనకి దానికైతే సెట్ అయితే వేస్తాడు ఇప్పుడు టీ లేపి. సో ఇక్కడ చూసుకోవచ్చు కట్ చేసి అయితే దానికి సెట్ అయితే వేసిండు గేట్ వాల్కి వచ్చేసి. దో పైపు అడే పైప్కి అయితే సెట్ అయితే వేసిండు వాటర్ లైన్కి. టోటల్గా అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే అక్కడ వరకు అయితే వెళ్తుంది. సో మనం అప్పుడు 4 గేట్ వాల్ అయితే సెట్ చేసినాం కదా. సో ఇది ప్రాసెస్. ఇక్కడ సైడ్ ఒక సింగిల్ గేట్ వాల్, ఇక ఇక్కడ సైడ్ కూడా ఒక ఎయిర్ వాల్ అయితే సెట్ చేసినాం లాస్ట్కి. సో మెయిన్ లైన్ అక్కడ రిగ్గు కాడికి నుంచి అయితే మనకి వాటర్ లైన్ అయితే తీస్తారు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అక్కడ సైడ్ అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి అడే పైప్కి అయితే సొల్యూషన్ పెట్టి అయితే ఎల్బో పెట్టి అయితే మీకైతే తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఫిల్టర్ అయితే వస్తుంది, మనం తెచ్చినాం కదా ఫిల్టరు, పాత ఫిల్టర్ అయితే సెట్ అయితే చేయాలా. సో ప్రాసెస్ అయితే చూసుకోవచ్చు. మనకి ఎంత హైట్ కావాలో అంత అయితే కట్ చేసుకొని అయితే మనం అడే లైన్ అయితే లేపాలా. సో ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా వర్క్ అయితే నడుస్తున్నది. ఇక పాత ఫిల్టర్ని అయితే కొలత అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత హైట్లో ఉన్నదో. సో ఆ హైట్లో అయితే మనం సెట్ చేసుకున్నాం. ఇక్కడ టోటల్గా అయితే మొత్తం సెట్ అయితే చేస్తున్నాడు వాటర్ లైన్కి వచ్చేసి. బోర్ నుంచి వచ్చే వాటర్ అయితే ఇలా ఫిల్టర్లకు పోయి
మన ఫిల్టర్ అయిపోయి మన నీళ్ళు అయితే వారుతాయి అన్నట్టు. సో ఏమైనా కచరా బిచ్చులు ఉన్నా కానీ సెట్ అయితే అయిపోతాయి. సో ఇది ప్రాసెస్ ఈరోజు. సో వీడియో మొత్తం చూసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫటాఫట్ అయితే వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.